హరిత ఓ హరిత బానక్క అబ్బజ్జలని మంచినీళ్ళు పట్టుకురా పోయే దూపు అవుతుంది గావర్ గావర్ అవుతుంది పానం అంతా నీళ్ళ తెస్తుండు జర జల్లి పట్టుకురా పో అబ్బో ఇంకా చలికాలం పోనే పోకపోయే ఎండలేమో గిట్లా కొట్టబట్టే పానం అంతా గావర్ గావర్ అవుతుంది జర జల్లిదే ఏడివి వేస్తున్నావక్క ఎట్లేదే గిబోనీరు దాకా వేస్తున్నా అవునే బానక్క నీ ముఖం ఎప్పుడు పొద్దుతిరుడు పువ్వులే మంచి వెలిగిపోయేది ఇప్పుడేంది అంత మాట ముఖం వేసినావు ఏం లేదు హరిత ఏం లేదా ఏం లేదంటే ఏందే బానక్క నేనేమన్నా పరైదా అన్నా నాకు చెప్పవా ఏంది అట్లా కాదే మీ మామకు 4-5 రోజుల నుంచి బగ్గ జ్వరం వస్తుందంట ఈ ముచ్చట నాకు చెప్పలే నేనే ఏమైంది ఫోన్ చేస్తలేమని అడిగితే అప్పుడు చెప్తుండు నాకు జ్వరం వచ్చిందని. అయ్యో జ్వరం వచ్చిందంటనా మరి దవాఖానకు వేయండట అక్క ఆ దవాఖానలో చూపించుకోనికే మీ మామ తాన ₹1 లేదట ఈ నెల జీతం కూడా రాలేదట ఈ పిచ్చి మొక్క పొడు గంత జ్వరం పెట్టుకొని ఇంట్లో వండే వదలు 2-3 రోజుల నుంచి నాకన్నా చెప్తే అట్లా ఎడికెళ్ళన్నా తీసుకొచ్చి పంపిద్దును కానీ నేను దేవుడంట ఇంట్లో ఉన్న బంగారం అంతా తీసుకుపోయి భువనగిరిలో మార్వాడి షాప్లో కుదబెట్టి 10,000 తీసుకొని మీ సేవ నుంచి పంపించి ఇటు వస్తున్నానే. అయ్యో బంగారం కుదబెట్టినవా అక్క నన్ను అడిగితే నేను ఇవ్వపోదునా పైసలు నిన్ను నేను పైసలు అడిగితే నీ మొగడు కుట్టడాయే పిల్లికి బిచ్చమైనోడు కొంచెం మొక్కపోడే నీ మొగడు నిన్నే అరిగోసలు పెడతాడాయే చూసుకుంటా నేను నిన్నెట్లా అడగలనే పైసలు గట్లా అంటే ఏందక్క మా అనిల్ ఉత్తుత్త టైంలో ఆటలాడుతుండొచ్చు కానీ ఆపతుంటే మాత్రం ఖచ్చితంగా ఆదుకుంటాడు అక్క ఇస్తుండొచ్చు తీయే నాకే నా మొగడు అట్లా చెప్పే వరకు పానం అంతా ఆగమాగమై పొద్దుగా ఆన్లైన్ లేచి భువనగిరి పోయి బంగారం కుదబెట్టి పైసలు పంపించొచ్చిన పానం దొయ్యలేక. సరే ఎట్లయితే పంపించినావు కదా పంపించి నిమ్మలంగా ఉండటనా మరి మామ పోతాడట దవాఖానకు. సరే చాయ్ పెట్టుకొస్తుండు. సరేనే ఓ పోరు యారిని ఏందక్క ఏందమ్మో ఒళ్ళేమో దాచుకొని పోతున్నావు బంగారమా భాగ్యమా బంగారం భాగ్యం అయితే ఒళ్ళని దాచుకుంటాక ఇంట్లో గూట్ల దాచుకుంటా గాని అవ్వయ్ ఈ పోరేటో మాట్లాడుతుంది దాచుకుంటేవి కానీ ఆ ఒళ్ళేముందో చెప్పరాదే నీ ముళ్ళేమో పోయినట్టు చేస్తున్నావు. ఇది చెప్పేదాకా ఇడిచిపెట్టదు ఏం లేదక్క ఇంట్లో ఉల్లిగడ్డలు మొత్తానికి అయిపోతే మీది గల్లీలో ఉల్లిగడ్డ బండి వస్తే తీసుకొని వస్తాను ఒక 3 కిలోలన్నీ. అవునా మరి కిలోకి ఎట్లా ఇచ్చిర్రే 100కు 3 కిలోలు లెక్కిచ్చిర్రు. 100కు 3 కిలోలు ఆయే నయమే కదా అక్క నయమే ఏడుండే ఉల్లిగడ్డలోడు గా మీది గల్లీలో ఉన్నాడు పో అక్క నేను కూర వండుకోవాలి నేను పోతానా. సరే ఇక పట్టే హరిత నేను కూడా పోతా ఇంట్లో మొత్తం ఉల్లిగడ్డలు అయిపోయినాయి తీసుకొని పోతా మళ్ళీ బండేడు వెళ్ళిపోగాలి సరేనా. సరే అక్క ఏడి ఉల్లిగడ్డలోడు ఈ బజ్జాజ్ పొరి ఇటే వచ్చిందని చెప్పే కదా కానొస్తలేడు నా ఇంట్లో మొత్తమే ఉల్లిగడ్డలు అయిపోయినాయి 2 కూడా లేవు ఇప్పుడు కూర అనుకుంటాందుకు అసంతా నన్ను పోయి చూస్తా ఉండేమో. ఏడి ఉల్లిగడ్డలోడు ఈ గల్లీలో కూడా లేడు పోయినట్టుండు ఇప్పుడు ఏం చేయాలి ఇంట్లో 2 ఉల్లిగడ్డలు కూడా లేవు కూర వండుకుంటేందుకు ఈ అర్ణ దగ్గరికే పోయి 2-3 ఉల్లిగడ్డలు అన్నీ అడుక్కొని పోయి కూర వండుకోవాలి. ఈ పోరు పాడుగాను ఉల్లిగడ్డల గురించి ఊరంతా తిప్పిపించింది ఈ పోరి ఆడ ఉల్లిగడ్డలు లేవు ఎల్లిగడ్డలు లేవు తిరిగి కాళ్ళన్నీ గుంజబట్టే నాకు. ఏది ఓ పోరి ఓ అర్ని బయటికి రాయే. ఏందే అక్క మళ్ళొచ్చినావు కాదే పోరి నన్ను పిచ్చిదాన్ని వేద్దామనుకున్నావా ఎడ్డిదాన్ని వేద్దామని మీది గల్లీలోకి పంపించినవే ఆడ ఉల్లిగడ్డలో లేడు టమాటాలో లేడు తాంబెల్ లెక్క నువ్వు నడుస్తావాయే కుందేలు లెక్క వాడుతాడాయే నీకోసం ఉంటాడే ఆడ 4 తిరిగి అమ్ముకునేటోడు ఉంటాడే.
ఎప్పుడో వెళ్ళిపోవచ్చు. పోరి నువ్వు చెప్పుడుతోటే దెబ్బ దబ్బురికిండే అంతానికి ఆడ లేనే లేడాడు. ఎందుకు చెప్తావే అన్ని బోర్సోద్ మాటలు? అబ్బో చిప్పకుడు నీకు చెప్పుల దెబ్బలు నాకన్నట్టుంది నీ కథ. ఏదో ఉల్లిగడ్డలోడు వచ్చిన నేను చెప్తే నన్ను ఇంటికి వచ్చి తంతున్నావే. నువ్వు అంతనే పోరి, నేను వచ్చింది అందుకు కాదు. నువ్వు ఇదివరకు దాకా ఉల్లిగడ్డలు కొన్నావు కదా, అందుకెళ్ళి 1 కిలోని బదలియ రాదు. నేను మళ్ళీ కొనుక్కున్నాక నీకు ఇస్తా గానీ. బదలు కావాలనా? ఇప్పుడు నీకు ఇస్తే నువ్వు ఇచ్చినట్టే నేను తీసుకున్నట్టే. ఈ విషయం మా అమ్మ వెళ్తే నన్ను ఈ సాప్ చేస్తుంది. నేను ఇయ్య పోక్క. అగో పోరి గట్ల చేస్తుంది. ఇంట్లో తమ్మ ఉల్లిగడ్డలు లేవే, కిలియకుండా పోయి కానీ అందుకెళ్ళి 1 4 అని నేను మాగిస్తా కానీ తర్వాత ఊళ్ళకెళ్ళి వెళ్ళిపోతున్నానే. నీ ఉల్లిగడ్డలు నీకు ఇస్తుంది. అబ్బా ఇచ్చేదాకా ఇడిచిపెట్టేటే లేవు. ఉండు ఇస్తా. తీసుకురాపో జల్దీ. ఇగో అక్క, మా అమ్మ తెలకుంటే ఇస్తానా? నాకు రేపు పొద్దుడి వరకు ఇవ్వాలి, లేకపోతే మా అమ్మ నా ఈ సాప్ చేస్తుంది. 4 అంటే 3 ఇస్తుంది పోరి. 3 ఉల్లిగడ్డలకే ముచ్చోషం వేస్తుంది ఇది. 3 ఇవ్వకపోతే 30 ఇవ్వాలా నీకు? ఇంకా చిన్నగా ఏంటి రాదురా? పొద్దున్న నుంచి ఏ పోరాడు గంతగానం ఏడుస్తుండు. ఎద్దోళ్ళున్నావు ఎత్తుకుంటే వాడు చూడు. ఎద్దోళ్ళు నన్ను దవడపని జరితే దవడపల్లి రాలితే ఎలక మొక్కందానా ఎద్దుకిద్దని మాట్లాడుతావంటే నువ్వు మొద్దోలుకుండే ఎత్తుకో. నువ్వు అని ఎత్తుకో. ఏంద్రా ఎత్తుకునేది? పొద్దున్న నుంచి పోరాన్ని నేనే ఎత్తుకున్నా. అయినా ఊళ్ళకి రానే వచ్చినాం కదా, ఈ ఇంటి దాకా నువ్వు ఎత్తుకో. ఆ బ్యాగ్ నాకు ఇయ్యి. పోరాడు చూడు ఎట్లా ఏడుస్తుండా. నువ్వు ఎత్తుకుంది ఎలక మొక్కందానా? ఆటో మీ ఇంటికాడికి రానే వచ్చి అదే మోసే ఏదో ఎత్తుకున్నట్టు ఎత్తుకుంది. అరే వద్దే మా ఇంటికాడి నుంచి పోదాం పోరని అని చెప్పేసి అన్న. ఓ మా అయ్యకు చూడబోతే కళ్యాణ్ మిషన్ ఎట్టే ఉండని తీసుకురాండి అని చెప్పేసి అంటే ఏంటే వాడు కనీసం అంగిలాగానే పెట్టిండా. ఓ మళ్ళీ చీర కడుకో చుట్టూ చెట్టు నడుచుకుంటూ వస్తుంది. ఎత్తుకో. ఏంది మా అవ్వ అయ్యా పోరానికి అంగిలాగా కొనియలేదా? కనీసం నీ ముఖానికి ఎన్నడన్నా 20 ఎక్కడ చేసినవా? పోని 4 పిలిపించి చేయి గడిగిచ్చినవా? బట్టలు పెట్టలేదా అని ఎట్లా అంటాను? సరే ఎత్తుకుంటది బ్యాగ్ పట్టుకో. లేవు లేవు నిన్ను కాదురా మిమ్మల్ని మెత్తగా అంతగానే సరిపోద్ది. వద్దే ఇంటికాడి నుంచి పోదామన్నా ఇంటదా? అది కాదుగా మోసేది నేనా? దానికి ఏమరక వద్దురా అంటే నానా నీ నడుతా నేసుండి చెప్పులు కొని అంటివి కొనిచ్చి నేను నడుతున్నావా? నా భుజం ఎక్కినావు. ఏంటయ్యో పిల్లాన్ని ఎత్తుకున్న కంచె గడుకో మాట్లాడతారా? నడు వద్దా ఇంటికాడ నుంచి పోదామన్నా వింటావా? కాసేపు పోతానికి నువ్వు ఎత్తుగా మాట్లాడతాను బాగా. ఇల్లు దగ్గరకు వచ్చిందిరా. ఇప్పుడన్నా దిగినాడు రా కొంచెం. మోసి కూడంతా గుంజగారా. పిల్లాడు ఎంత బరువు ఉన్నాడని అట్లా అంటానా నువ్వు? వద్దే అంటే నిర్యాయించే అమ్మా. లలితక్క మీరు ఊరి వేయర్రా లేకపోతే ఊరిసిపెట్టి వేయర్రా? అగో గంత మాట అన్నవేందిరా? ఊరిసిపెట్టి నేనెందుకు పోతారా? ఊరికే పోయినా. మరి లేకపోతే ఏందక్క, అప్పుడు ఎప్పుడో ఆనకాలం నాట్లకు పోయినావు, మళ్ళీ యాసంగి నాట్లకు వస్తున్నావు. నువ్వు ఊరిసిపెట్టి వేయను అనుకుంటాం కానీ ఊరికి వేయను అనుకుంటావా? ఏం చేయాలి రాడితా? అదే మా వాళ్ళ దావత్ అయితేనేమో ఒక్కరోజు నీ తెల్లారిపోదా ఉంటుంది. వీళ్ళు అన్న బిడ్డ దావత్ కానీ తీసపోయింది. ఇది వీళ్ళ ఇంట్లో నాటైంది, కోతలు అయిపోయినాయి. ఆ పని అంతా నాతోనే చేపించుకుర్రా వీళ్ళు. అబ్బో నువ్వు ఒక్కని చెప్తేనే అయింది కావచ్చు. మా అయ్య మా తమ్ముడు ఎవరు చేయలే. ఎవడే చేసింది? ఎవడు? దిగురా.
ఎవడే చేసింది? ఎవడే? అరే కనీసం బాగా వచ్చి నువ్వు కుర్చేసి కూర్చోబెట్టి మంచి ఇద్దాం ఎవడం చేసినాడే? మా అల్లుడు మంచోడు, మా బావ మంచోడు, సెట్ ఎక్కించి బుదరించి పని చేయించుకోవడం తప్పితే ఎవరన్నా మరాజ్ చేసిరా? అరే పోయేటప్పుడు ఇంత దొడ్డుకున్నారా? కంకైనట్టు ఆయన పని చేసి అబ్బో నీకు మర్యాద చేయలేదా? ఎన్నాడు ఇంతింత చికెన్ ఇంతింత మటన్ తెచ్చి వండి పెడితే ఇంత పొడుగు సీస ఇట్ట తాగుతాయిగా. అయ్యో లొల్లి పెట్టుకోకురాక. నేనేదో మందలిచ్చి మిమ్మల్ని లొల్లి పెట్టించినట్టు అవుతుంది. అదేం లేదురా హరిత, చూసినవా ఎట్లా మాట్లాడుతాడో? మా వాళ్ళట ఈయనని మర్యాద చేయలేదట. ఎంత బాగా చూసుకుంటారు ఎరికేనారా? ఇప్పుడు 3 నెలల పొద్దు మమ్మల్ని మంచిగా కూసబెట్టి సాదిల్లు. కాకపోతే 4 రోజులు పొలాల పని ఉంటే మందే కదా అని పోదాం పానని తీసుకొని పోయేళ్ళు. మా బావేగా మా అల్లుడే కదా అని ఈయన బుధగరిచ్చి తీసుకుపోయేళ్ళు. అంత మాత్రాన ఈయనకు పని చెప్పినట్టేనా? అబ్బో మస్తు చూసుకున్నారు. జరంత పని చేపించినారా మీరు నాతోని? అవును, మొత్తం పని మా వాళ్ళే చేసిల్లు. నువ్వు మీద మీద పని చేసావా? బాగా మాట్లాడతాను. అయితే ఏంది చెప్పు. అయినా నువ్వు పని చేస్తే ఏంది? ఇప్పుడు కింటాల కొద్ది బియ్యం తీసుకొచ్చేస్తా అంటే మీ అవ్వ మీ అయ్య నువ్వు కూర్చొని తింటలేరా? బాగా మాట్లాడతాను. చూసిన వరపుచ్చి ఏం మాట్లాడుతున్నావు? ఇది దీని అయ్యా దీని తమ్ముడు సూటు బూట్ వేసుకుని పైన తిరిగి నన్ను వానాకాలం నాట్ల కాంచి వేసం కోతల వరకు గొడ్డు చాకరీ చేపించి ఇది నాకు పుణ్యానికి బియ్యం వేసినట్టు మాట్లాడుతుంది. ఎప్పుడే నా అయ్యా నా పని ఇంట్లో బియ్యం తిన్నది? ఎప్పుడే? అయ్యో 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 కొట్టుకోకురాక. మిమ్మల్ని మదలిచ్చి కొట్లాడ పెట్టినట్టు అవుతుంది కదా. కొట్టుడు కాదురా, దీన్ని నరికినా తప్పులేదు. ఎందుకు ఎందుకు కొడతావు నన్ను? నువ్వు బాగా చేయలేదా నీకు? అయ్యో అన్న అయిందే అయిపోయింది అన్న. అయ్యో కొట్టుకోకురి, నిమ్మలంగా ఇంటికి పోర్రి. ఇంటికి రా, నీ సంగతి చెప్తా. ఎవరి సంగతి ఎవరు చెప్తాడు? కొట్టుకుంటారా ఏంది? ఊకనైనా మందలిస్తున్నాయి. అందరి ముందు మా అవగారాలు ఇజ్జత్ అంతా తీతివి. ఏం మనిషివా ఏమో నువ్వు. ఆ ఇజ్జతి మీ అవగారాలకు ఇంకా ఇజ్జతి కూడా ఉన్నదా? ఇంకా ఇష్యూ అని కూర్చుంటున్నావేంది? కూర్చోపోతే ఏందే మరి? సంచి పట్టుకొని వాడిని ఎత్తుకొని మళ్ళీ మీ అవగారింటికి పోవాలా ఏంది? డాడీ మళ్ళా పోదాం. ఏ ఉండరా, ఇన్ని రోజులు పోయింది చాలదా? గట్ల కాదయ్యా, మన ఊరికి పోయి 2-3 నెలలు అవుతుంది. ఇవాళనే వస్తుంది. గా బాయికి వెళ్ళిపోయి బర్రెలు గొడ్లు ఎట్లున్నాయో చూడాలని లేదా? వచ్చావు నిమ్మలమై కూర్చున్నా. అయ్యో మనం 2-3 నెలలు పోతే ఆవులు బర్రెలు బత్తాయే? నాకు తెలియదా? పిచ్చోని అనుకుంటున్నావా? రోజుకు 100 రూపాయలు ఇస్తానని చెప్పేసి 100 పైసగాని పెట్టుకున్నా. అరే నువ్వు తాళమే తీవైతే అప్పుడే పోపు అంటే నాకు తెలిసి ఎప్పుడు పోవాలో. మాగానే పైసలు ఇచ్చి మనిషిని పెట్టుకున్నావు గానీ ఇంటి మనిషి ఉన్నట్టు ఉంటుందా? పోయి చూసిరాపో. ఇది పోయేదాకా ఊకునేటట్లేదు. మా పోతా కానీ అన్న కూర చేయి, బాగా ఆకలి బయకాడి పోయి సరకల్లా చేస్తా పో. డాడీ నేను వస్తా. వచ్చింది తీసుకోవద్దులేడు. ఏ ఉండరా, ఏమొద్దు. ఏమే లలితి? బానక్క ఎన్నడు పోయిర్రా మీరు? అవ్వగారింటికి పోతే అత్తగారిల్లు గుర్తురాయా నీకు? అట్లా కాదక్క, మా తమ్ముని బిడ్డ ఫంక్షన్ ఉంది అందుకే పోయినాం. ఆడ మా వాళ్ళు చుట్టాలందరూ వచ్చిళ్ళు. ఉండు ఉండు అంటే ఉన్నాం. మేనత్తను కదా. ఏం మేనత్తనా ఏమో పోయే. ఎటు పోతే అటే పోతారు మీరు. అవును గాని ఇద్దరే గాని వస్తుర్రు. రాములు గాడే బాయికాడికి పోయిండక్క బర్లను చూడ్డానికి. అవునే పోరి, బర్రెలంటే గుర్తొచ్చింది. ఆ బద్మాషోనికి బర్రెలు ఎట్లా నమ్మిపోయిర్రే మీరు? ఆడు ఒక్కనాడన్న బర్రెలను కట్టేయంగా నీళ్ళు దాపంగా మేతేయంగా చూడలేదే. గానికి ఎట్లా నమ్మిపోయిర్రే మీరు? అయ్యో అవునా బానక్క, మా రావుల పని అట్లుంటది. పోయి పోయి గాన్ని పెట్టుకుంటాట పనిలా. మళ్ళీ రోజుకు 100 రూపాయలు ఇచ్చి. ఏందే రోజుకు 100 రూపాయలు ఇచ్చి ఆన్ని పెట్టుకున్నారా మీరు పనిలా? అవే పైసలు నాకు ఇస్తే నేను చూడకపోదు నాయే. మా బద్మాషి నాకే ఆడ చెప్పిండక్క, లేకపోతే నేను నీకు చెప్పకపోయినా. అయినా రోజుకు 100 రూపాయలు కూలెమ్మటి నువ్వు బర్లం కాసుడేందక్క? మా అమ్మ దుబాయే పాయే. దుబాయ్లు ఉన్నంత మాత్రాన అలా తాన లచ్చలు ఉంటాయి అనుకోవద్దే. ఎవరి కష్టాలు అలాగే ఉంటాయి, ఎవరి బాధలు అలాగే ఉంటాయి, ఎవరి ఖర్చులు అలాగే ఉంటాయి. ఇవాళ రేపు 10 రూపాయల కష్టం చేస్తే 20 రూపాయల ఖర్చులు ఉంటున్నాయే. దుబాయ్లు ఉన్నంత మాత్రాన లక్షలు ఉంటాయే. ప్రతోడు దుబాయ్ పోగానే మస్తు పైసలు ఉన్నాయి అనుకుంటారు. ఇక నేను పోతున్నాను, నాకు కొంచెం అంత పని ఉంది, పోతున్నా. సరే అక్క.
కట్టేసే ఉన్నాయి ఇప్పలేదా ఏంది అసలు వీడెటు పోయిండు రాములన్న ఎప్పుడు వచ్చినావే? కుమారు ఇప్పటిదాకానే వచ్చిండ్రా. ఇన్ని రోజులా అన్న పోతే చూసినావా మీ పనిగల పని మంతుడు ఎంత మంచిగా వండుకొని పని చేస్తుండు. హై హై బరేటో పోతుంది దీని అవ్వ ఎటైనా పోనీ ఇది. ఏందిరా కుమారు గట్ల అంటున్నావు మంచిగా చేస్తలేడా? ఇగో నువ్వే చూడు రాదు పండుకొని ఎంత మంచిగా మేపుతున్నావు బర్రెలు. వీడు మేపనికి వస్తుండో తిని పండనికి వస్తుండో అర్థమవుతలేదు. ఇక నేనే ఆవిడ గోస చూడలేక 3-4 రోజుల నుంచి వెళ్ళి ఆవిటిని కట్టేస్తున్నా నీళ్లు దాపుతున్నా గడ్డేస్తున్నా. అరే పాషా రై నూరు పాషా రై నూరు పాషా రై ఎవరా రై ఎప్పుడు వచ్చినావన్నా? నేను ఎవరిదాకానే వచ్చినా కానీ పండవేంద్రా బర్లేయి బర్లేడున్నాయన్నా బగ్గం వేస్తున్నాయి. వాటికి రోజు గడ్డేసి నీళ్ళు ఆపుతున్నావారా మంచిగా చూసుకున్నావా? వీటికేందన్నా నేను మేపే మేపుడికి బగ్గ బలుస్తున్నాయి. అవి బలిసినాయా నువ్వు బలుస్తున్నావురా? గట్లా అంటావేందన్నా రోజు నువ్వు చూస్తున్నావా? నేను చూసుడా ఇదే మాట ఒకసారి వెనక తిరిగి చెప్పు. ఏరా బాడకావు మంచిగా మేపుతున్నారా లేరా? కొంచెమన్నా సిగ్గుండాలరా. నీకు రోజు 100 రూపాయలు ఇచ్చి వాటి మేపమని చెప్పిపోయింది ఇందుకేనారా? అవి మూగ జీవాలరా వాటికి మాటలు వస్తాయి చెప్పు. వాటికి ఆకలి అవుతుంది దూపు అవుతుందని తెలుసారా? అరే బయట నుంచి వస్తుంటే చెన్నామని చెప్తున్నారు వాడు రోజు తిని పంతున్నాని కొంచెమన్నా ఉండాలరా. రోజుకు 100 రూపాయలు తీసుకున్నందుకు. లేదన్నా నేను మంచిగా చూసుకున్నా వాళ్ళందరూ నీకు అబద్ధాలు చెప్తారన్నా. ఏడరా మంచిగా చూసుకుందే? అరే ఓ బద్మాసి ఏడారనో మంచిగా చూసుకున్నది. ఈ 3-4 రోజుల నుంచి వెళ్ళి ఆవిడికి గడ్డి ఎవరు వేసిరు ఎవరు ఇప్పిరు ఎవరు నీళ్ళు ఆపిరు. నేను దాపినా నువ్వేం చేసినావురా? రోజు వస్తున్నావు తింటున్నావు పంటున్నావు. 3 నెలలకు రోజు 100 రూపాయలు చెప్పిన 9,000 రూపాయలు రా. మూగ జీవాల పైసలు రా పాపం తగ్గుతారా అన్నా. ఇంకెప్పుడు అట్లా చెయ్యనన్నా. ఇంచురా అన్నా నువ్వు ఈ కా నుంచో లేవురికన్నా పోతే అమ్ముకొని పోవన్నా. అంతేగాని మూగ జీవాల ఉసురు పోసుకోకు నువ్వు. వానికి నమ్మినా వీనికి నమ్మినా అంటే ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి చూసినావుగా. నేను అట్లా అనుకున్నారా? వీడు అన్న నేను మంచిగా చేస్తా అంటే నేను నిన్ను నమ్మిపోయినా. వీడు ఎట్లా చేస్తాడని నాకేమెరకరా? నాదే తప్పైందిరా. చి ఈ కా నుంచోళ్ళన్నా మంచిగా చూసుకో వీటిని. చూస్తారా నా బుద్ధి తక్కువ ఇంటికి ఇచ్చిపోయినా.